మద్యం అక్రమ వ్యవహారంలో టీడీపీ నాయకుల సంపద రోజు రోజుకు పెరుగుతూ ఉంది, ప్రభుత్వ సంపద రోజు రోజుకు తగ్గుతూ ఉందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? నేను నిజమని ఎలాగంటానండి. అసలు దొంగలు వాళ్ళు వదిలేసి వాళ్ళు పాపం వెళ్ళంటుంటేనే వీళ్ళేమో ఆరు అంటుంటారు, ఏమో అందకుండా వీళ్ళు వస్తుంటేనే. మద్యం వ్యాపారం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఒక సిస్టమేటిక్గా నడుతుంది. ఎక్సైజ్ శాఖ, వైన్ షాపుల ఆక్షన్, బార్ షాపులు ప్రైవేట్ చేసుకుంటున్నారు కదా. వీళ్ళు ఎలా దొరుకుతారు? జగన్మోహన్ రెడ్డి చేసిన విధానానికి దీనికి అస్థి మసికాంతరం తేడా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళే లెక్కర్ తయారు చేశారు, వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు, వాళ్ళే అమ్మారు. వాళ్ళు ఎంత చెప్తే అంతే. ఇంతే అమ్మేమంటే ఎవడు అడిగండి? నీకు తెలుసా ఎంత అమ్మారో? పోనీ అది ఏదైనా క్యాష్ అండ్ క్యారీ లేదా డిజిటల్ పేమెంట్ ఉందా? ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ కదా. అప్పుడు నీకు ఎంత అమ్మే రేటు అతను ఏం చెప్తే అది. కంటైనర్ డబ్బు అంతా కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఐవరీ కోస్ట్కి ఎలాగైనా చంద్రశేఖర్ రెడ్డి అలా పంపించాడు. ఇది ఈ విషయంలో మీరు చెప్పింది ఏమంటే సిటీ దర్యాప్తు బృందం కానీ లేకపోతే ఈ ప్రభుత్వం కానీ ఇంకా కఠినమైన చర్యలు తీసుకోలేదంటే నేను ఒప్పుకుంటాను. ముఖం పగలగొట్టలేదంటే నేను ఒప్పుకుంటా. వాళ్ళని గోల్డ్ ఓడగొట్టి మొత్తం రికవరీ చేసుకోలేదంటే నేను ఒప్పుకుంటా. వీళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళకి అంత చేత కాదు కూడా. ఆ టైప్ చేయటం కూడా చేత కాదు వీళ్ళకి. ఆడు చాలా తెలుగుగా చేశాడు. ఈ ప్రపంచం నివ్వెరపోయింది. అతను ఇలా కూడా చేయొచ్చు అనుకున్నారు. ప్రభుత్వాలు ఎప్పటికీ ఎవరికి ఈ ఆలోచన రాదు ఇప్పుడు వరకు. లేదంటే మిగతా ప్రభుత్వాలు ఎటువంటి నాయకులు ఇంకా ఉండొచ్చు, కానీ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇతను చూపించాడు. దొంగతనాల్లో ఆరితేరినోడు అండి అతను. బాగ్దాద్ గజ దొంగ అనేవారు కదా, అలాగే అతను గొప్ప మంచి విలుకాడు, మంచి ఆటగాడు అంటారు చూసారు. అలాగే ఇతను మంచి దొంగవాడు. కల్తీ మద్యం తాగి 2 చనిపోయారు అన్నట్టు కూడా ఒక ఫోటోలు బయటకు వస్తున్న పరిస్థితి. డెఫినెట్గా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు అతను అభ్యాసం, కూసు విద్య, అప్పుడు అలవాటైన వాళ్ళు ఎవరన్నా 1-2 ఇలాగా తయారు చేసి అప్పట్లో ఏం చేసేవారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం పాలసీలో వీళ్ళు ఎలాగే చీప్ లిక్కర్ అమ్ముతున్నారు షాపుల్లో, దానికి బెల్ట్ షాపులు ఉంటాయి కదా. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, రేపు కూడా ఉంటాయి. బెల్ట్ షాపులు ఎవడ ఏం చేయాలండి? బెల్ట్ షాపులు అంటే జొమాటోలో మీరు బిర్యానీ బుక్ చేసుకుంటే ఇంటికి తేవట్లేదా? అలాగే దీన్ని ఎవడైనా అవాయిడ్ చేయగలరా? ఎవడైతే వినియోగదారుడు ఉన్నాడో, తాగివాడు ఉన్నాడో నువ్వు ఎంతకన్నా కంట్రోల్ చేయి. అది నాణ్యమైనది అమ్ముతున్నాడో, చెడ్డది అమ్ముతున్నాడో, మంచిది అమ్ముతున్నాడో చూసుకోవాలి అంతే. 10 రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఎవడ ఏమీ చేయలేడు. ఇప్పుడు బ్లాక్లో టికెట్ అమ్మితే మా రాయమండ్రిలో ఓరసి థియేటర్ ఉండేది, 3 రూపాయల టికెట్ ఉండేది. ఎవరైనా బ్లాక్ అమ్మితే థియేటర్లు పట్టు కొట్టేసేవారు వాళ్ళని, బ్లాక్ టికెట్లు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఏమైంది? 1000 రూపాయలు సినిమా టికెట్ వాళ్ళే అమ్ముతున్నారు కదా. అవునా కదా? డిమాండ్ బట్టి అలాగ ఉంటుంది. అప్పుడు ఏం చేశారు? లిక్కర్ వ్యాపారం ఇంత ఈజీనా? వీళ్ళు సొంతంగా తయారు చేసి సీసాల్లో పట్టేసి దానికి బ్రాండ్ ఒక స్టిక్కర్ అంటించేసి మూత పెట్టేసి సీలేసి అమ్మేస్తున్నారు. మనం ఎందుకు చేయకూడదు అనుకున్నారు? వాళ్ళ వాలంటీర్లు, వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు కదా, అందరూ అలాంటి జగన్ లాంటి వాళ్ళు ఇంటికాడ పెట్టుకుని చేసుకున్నారు. కొంతమంది చేశారు అలాగా. ఆ అలవాటు తప్పిపోరు ఎవడన్నా ఉంటే చేసి ఉండొచ్చు. దాన్ని వాళ్ళు ఎక్సైజ్ గట్టిగా దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడో తంబలపల్లిలో జరిగితే ఇప్పుడు మొత్తం బాధ్యత కూడా సీఎం గారు వివరించే అవకాశం లేకపోలేదంటారా? ఎక్కడో తంబలపల్లిలో జరిగింది, టీడీపీ మొత్తం ఈ బురద అంటుకునే అవకాశం కూడా లేకపోలేదు కదండి. బురద ఎందుకు అంటుకుంటుందండి? బురద వాళ్ళకి ఎందుకు అంటుకుంటుంది? వాళ్ళకి అంటుకోవాల్సిన వాళ్ళు పట్టుకున్నారు కదా, వాళ్ళే కదా పట్టుకున్నారు. వాళ్ళు వదిలేసి దళితుడిని చంపేసి హోమ్ డెలివరీ ఇచ్చినట్టు పక్కన కూర్చోబెట్టుకుంటే అప్పుడు ఎవడో నోరేస్తాడు, ముఖం పగిలిపోద్దండి. మేమే మాట్లాడడం దమ్ముగానే. ఇవాళ కూడా మేము ఏం అంటుకోదు వాళ్ళకి. ఎందుకు అంటుకుంటుంది? అంటే పార్టీ బద్నాం అయింది కదా. ఎందుకయింది? ఎవరు చెప్పారు బద్నాం అయిందని? పార్టీ కదా సస్పెండ్ చేసింది వాళ్ళిద్దరు. నన్ను బయట తోస్తారు వాళ్ళు. అది కూడా ఒక డ్రామా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక మీరు అలా మాట్లాడితే మీరు సాక్షిలో కూర్చోబెడితే కూడా చెప్తాను సమాధానం. నేను అడగడానికి కూడా అర్థం ఉండాలి కదా ప్రశ్న. వాళ్ళు ఏం చేయాలని కోరుకుంటున్నారు? మీరు చెప్పండి, మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారు? పార్టీ ఏం చేయాలని కోరుకుంటున్నారు? పార్టీలో ఉన్నదాన్ని సస్పెండ్ చేశారు, ఇంకేం చేయాలని కోరుకుంటున్నారు మీరు? అందుకోసం ఉప్పు పాత్ర పెట్టేయాలా? ఉప్పు పాత్ర పెట్టేస్తే కూడా పొలవమని లభలభమంటే వచ్చి ఎడుతారు కదా. ఒక రౌడీ షీటర్ని, చైన్ స్నాచర్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పోలీసులు శిక్షిస్తే లభోదీపమంటే రోడ్డు మీదకి వచ్చి ఏడలేదా? ఏం చేయాలా ప్రభుత్వం? దీనికన్నా ఒక అర్థం ఉండాలి కదా. ఏదైనా ప్రశ్న వేయడానికి, విమర్శించడానికి, అడగడానికి, నిలదీయడానికి కూడా ఒక అర్థవంతమైన ప్రశ్న. ఆ ప్రభుత్వం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రభుత్వం చేయండి, ఈ ప్రభుత్వం రెండాట్లు దొంగోండి దొరని కలపడానికి చూస్తే ప్రయత్నం చేయకండి మీరు. జగన్మోహన్ రెడ్డి పచ్చి దొంగోడు, చంద్రబాబు దొర. ఓపెన్గా చెప్తున్నాను, బందిపోడు దొంగ అతను. మీరేమో అప్పుడు జే బ్రాండ్ అన్నారు, వాళ్ళేమో ఇప్పుడు ఎన్ బ్రాండ్ అని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా చెప్తారండి, ముఖం పగిలిదాకన్నా. రేపు మాపు అలా మాట్లాడిన ముఖం 3 మొఖాలు చేస్తారు, దారిలోకి వస్తారు. చేయమని చెప్తే సిఫారసు చేస్తాం మేము. మాట్లాడిన ముఖం పగలగొట్టమని చెప్తాం. ఇలాగ అడ్డగోలు వ్యవహారం చేస్తాం.
నిజంగా పద్ధతిగా విమర్శించాలి ప్రభుత్వ లోపాలను. అంతేగాని అడ్డగాలు నోటికి ఏమవుతుంది మాట్లాడి ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారా? దాని మీద ఒక కమిటీ వేస్తున్నారు. ఇటువంటి ప్రచారాలు చేసేవాడిని, నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళని రెగ్యులర్గా తీసుకోవటమని చెప్పాం. మేము సిఫారసు చేస్తాం, ఎవడన్నాడు పట్టుకుని కూడా కొట్టమని చెప్పాం. ఇవాళ జగన్ మాట్లాడుతూ గవర్నర్ కలిసే అవకాశం ఉంది, ఏపీలో జరుగుతున్న పరిస్థితులు, మద్యం అక్రమ తయారీ మీద కూడా గవర్నర్ని కలిసి అని మీకు చెప్పాడు. లోపలికి వెళ్ళి రేపు మాపు నన్ను అరెస్ట్ చేస్తారు, కొంచెం పర్మిషన్ ఇవ్వకండి బాబు అని చెప్తాను కూర్చుంటాడు. అతను అరెస్ట్ ఉంది, గవర్నర్ పర్మిషన్ తీసుకుంటారు వాళ్ళు. కొంచెం ఈ విషయంలో కొంచెం మీరు కన్సిడర్ చేయండి, రిక్వెస్ట్ తీసుకుంటే వెళ్తాడు అతను ప్రజల కోసం ఎప్పుడు పనిచేసాడండి? మీరు చెప్పండి, ఎప్పుడు పనిచేసాడు ప్రజల కోసం? అతను ముఖ్యమంత్రి కాకముందు పనిచేయలేదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత పనిచేయలేదు, ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోయిన తర్వాత కూడా పనిచేయడు అతని కోసం అతను స్కిన్ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అతను. ఇవన్నీ కాదండి, 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతాడు. ఎందుకు వాయిదాకి వెళ్ళట్లేదు చెప్పండి? మీరు చెప్పండి నాకు, మీకు సీనియర్ జర్నలిస్ట్ కదా మీరు. ఎవరు కాపాడుతున్నారు అతన్ని? వాళ్ళ బాబాయ్ని మర్డర్ చేశారు అవినాష్ రెడ్డి, అరెస్ట్ కొత్త ఎందుకు కట్టుకున్నారు వాళ్ళు? చట్ట ప్రకారం పోవాలి కదా. వాళ్ళ చెల్లికి ఏం న్యాయం చేశాడు సునీతారెడ్డికి? వాళ్ళ తల్లికి ఏం చేశాడు న్యాయం? చెల్లికి ఏం చేశాడు? వాళ్ళిద్దరిని రంకులు కట్టలేదు వాళ్ళకి. అది కరెక్టా? ఒక అన్నగానే అతను ఏకాకి, అమ్మ నాన్న లేని ఎవరు లేని ఏక్ నిరంజన పాట ఉంటుంది కదా, అలవాటాడు అతను తన కుటుంబం, తన పిల్లలు, భార్య, అంతే. ఈ రాష్ట్రం కానీ, ప్రజలు కానీ, తల్లి కానీ, చెల్లి కానీ ఎవరు అవసరం లేదు అతనికి. ఈ దేశం నుంచి అతనికి అవకాశం వస్తే వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి డబ్బు అంతా తరలించాడు, సగం పైన తరలించాడు. వీళ్ళ తల ప్రాణం తోకొస్తుంది. ఇక్కడ పట్టుకుని జైల్లో పెడితే ఏముందో ప్రయోజనం? ఆడు దొబ్బుకెళ్ళిపోయిన డబ్బు అంతా తనకి తేవాలి. మన రాష్ట్రం నష్టపోయింది. అనేక మంది రక్తం తాగాడు, బొబ్బాసు కొట్ట వేసి తాగాడు రక్తాన్ని అతను, పేద ప్రజలది. ఆ మద్యానికి అలవాటు పడిన వాళ్ళు, మద్యపాన ప్రియులు రక్తం తాగాడు అతను. వాళ్ళు ఉసిరంతా తగులుతుంది, అతను మామూలు చావడం. ఇప్పుడే చెప్తున్నాను మీకు, చూసుకోండి. ఎందుకంటే మామూలు ఉసిరండి అది. ఎన్ని కుటుంబాలు అనాథ అయిపోయినాయండి. నువ్వు సంపాదించుకో, నువ్వు ఏం నిన్ను ఎత్తినేసి తాలేసుకుంటావా? జైలలిత ఇంకా అనేక మంది సంపాదనతో ఏం పట్టుకెళ్ళారు ఎవడన్నా? ఈ సొమ్మంతా ఏం చేసుకుంటావు నువ్వు? ఇంతమంది కడుపులు కొట్టి, ఇంతమంది నెత్తులు కొట్టి, కొంపలు కూల్చి నువ్వేం సాధించావు? నువ్వేం చేసుకుంటావు ఇదంతా? దానికి సమాధానం చెప్పానండి ఒకసారి. ఇదే కాదు, ఎవడన్నా ఒక పరిమితి దాటిన తర్వాత ఏం చేసుకుంటాడండి? కూడా పట్టుకెళ్తాడా? ఇవన్నీ మానేసి ఆ ప్రభుత్వంలో చేయలేదు. సిగ్గు లేదు వాళ్ళకి అసలు. ఈ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, చాలా పద్ధతిగా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డిలా కానీ వీళ్ళు వ్యవహరించి కక్ష రాజకీయం, వీళ్ళు చట్ట ప్రకారమైనా సరే శిక్షించుంటే కక్ష రాజకీయం అంటారు వాళ్ళు. అలాగ చేస్తే కూడా అలా రోడ్డు మీద తిరగడానికి ధైర్యం సరిపోతుండే ఎవరికన్నా? ఎంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు ఇవాళ. ఆ రోజు స్వేచ్ఛగా మాట్లాడగలిగాడు ఎవడన్నా? నాయకుడిని బయటకు రానిచ్చారా? 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు కానీ ఇంట్లోంచి బయటకు రానివ్వలేదు ఆనాడు. గేట్లు తాళ్ళు కట్టారు, ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు కదలనివ్వకుండానే. అనపర్తిలో 7 కిలోమీటర్లు నడిపించారు. ఆ తమ్మలపల్లి పొంగనూరులో వాళ్ళు ఎదురుదాడి చేసి కవ్వించి తొన్నులు తిన్నారు. తిని ఎడమే కేసెట్టారు, రేణిగుంటలో కూర్చోబెట్టారు. అడుగున అడ్డుకున్నారు లోకేష్ పాదయాత్రని. పవన్ కళ్యాణ్ గారిని నోవాటి అలవాట్లో ఎంత నిర్బంధించారంటే నీళ్లు, విద్యుత్ లేకుండా చేయలేదా? ఎన్ని మర్చిపోతారో జనం అని. ఎప్పుడు జమానాలు జరగలేదు, నేను కాక మొన్న జరిగినాయి కదా. వీళ్ళు ఎన్ని వేడుకోళ్ళు చేసినా, ఏడుపు మోకం వేసుకుని ఎంత బతిమాలినా వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారంటే ఏడుపు మోకానికి ఇంకా జనాలకు అర్థం అవ్వాలి. ప్రతిరోజు మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత ప్రతి ఊడికి రేగి అప్పుడు వేస్తారు లోపల. ముందు వేస్తే మన జనాలు కరిగిపోతారు. అయ్యో పాపం ఏడు మోకం వేసుకొస్తాడు కదా అందుకని జాలి పడతారేమో అని చూస్తున్నారు. కేవలం సానుభూతి వస్తుందేమో ఆగుతున్నారు అనుకుంటున్నాను నేను. లేకపోతే అతను లోపలేయడం పెద్ద కష్టం ఉందండి. ఏముంది, మక్కిలర కూడా వస్తారు ఏమన్నా రోడ్డు మీద వస్తుంది. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు వదిలిపెట్టారు. వాళ్ళ దయాధర్మ భిక్షం అతను ఆ రోడ్డు మీద తిరుగుతున్నాడంటే అతను చేసిన నేరాలకి, తప్పులకి, ఘోరాలకన్నా. పైగా అతనికి అలాగా అతను సంపాదించిన సొమ్ము చాలా వరకు వ్యవస్థలోకి వచ్చిపెట్టాడు. దర్యాప్తు సంస్థల మీద వాడుతున్నాడు, సిబిఐలు, ఈడీలు వాటి మీద. వాళ్ళందరూ శుభ్రంగా తినేసి ఉన్నారు. అందుకని ఇతనికి మ్యాక్సిమం వెసులుబాటు ఇస్తున్నారు. ఎలా తోడైనా సరే వెళ్ళి ఇలాగ వస్తున్నాడు బయటికి. ఏంటండి ఇంకా అవన్నీ అధిగమించి దాటి రావాలంటే టైం పడుతుంది కొంత. పాపం పండాలి. ప్రస్తుతానికి పండు ఆర వచ్చింది ఇప్పుడు. ఏంటండి పండుతుంది, పుచ్చిపోద్ది, పురుగులెట్టేస్తాడు. ఏం అనుమానం లేదు. అతను చేసిన ఘోరాలు, నేరాలు, దుర్మార్గం, అరాచకం, ప్రజల రక్తం తాగటం, రోడ్డు మీద హత్యలు, పీకల కొయ్యటం,
కొట్టి చంపి ఇంటికి డెలివరీ ఇవ్వటం, పెడరెక్కలు విరిచికట్టి రోడ్డు మీద కూర్చోబెట్టడం, ఇవన్నీ వదిలిపెడతాను మీరు అలాగే అనుకుంటున్నారు. ఆ పాపాలన్నీ శాపలై వెంటడతేళ్ళని. దాంట్లో మొదటి పార్ట్ ఘోర పరాజయము పరాభవం ఎదురైంది. ప్రజల తీర్పు ఆగ్రహం ఏ రేంజ్లో ఉంది చూసారా. ఇతను ఎలాంటివి మాట్లాడితే ఈ ప్రభుత్వం వాళ్ళ మీద సరే ప్రజల చేత కొట్టించడానికి చూస్తున్నారు వీళ్ళు. ఈ ప్రభుత్వం మేం కాదు ప్రజలే చూసుకుంటారండి, ఖచ్చితంగా కొడతారు. శ్రీలంకలో అయినా, బంగ్లాదేశ్లో అయినా, నేపాల్లో అయినా ప్రభుత్వాల మీద తిరగబడ్డారు. ఇక్కడ ఒక వెరైటీగా విచిత్రంగా ప్రతిపక్షాన్ని తిరగ కొడతారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.